Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము. దీక్షా విధానము. ఒక దేవతను ఉద్దేశించి ఒక ఆహుతి ప్రకారము ఆవృత్తిపూర్వకముగా క్రమముతో ఒక్కొక్క ఆహుతిని నీటితో ఇవ్వవలెను. తరువాత కల్పమునందు చెప్పిన ద్రవ్యములతో లేక తిలలతో దేవతా మూలమంత్రమును ఉచ్చరించుచు 1008 ఆహుతులను ఇవ్వవలెను. ఇలా ఆహుతులిచ్చిన తరువాత ఇప్పుడు దేవి నా ఎడల ప్రసన్నురాలైనది. అట్లే ఆవరణ దేవి, అగ్ని, దేయమంత్ర సంబంధమగు దేవత కూడా ప్రసన్నత నొందినవి అని మనస్సులో భావించవలెను. తరువాత శిష్యుడు చక్కగా స్నానమాచరించి ఉండవలెను. సంధ్యావందనాది క్రియలతో నివృత్తుడై ఉండవలెను. 2 వస్త్రములను ధరించి శరీరము మీద ఏదైనా సువర్ణాభరణము, చేతియందు కమండలము కలిగి ఉండవలెను. అట్టి శిష్యుని ఆచార్యుడు కుండము దగ్గరకు పిలువవలెను. శిష్యుడు గురుదేవునకు అచ్చటనున్న ఉత్తములైన పురుషులకు కులదైవమునకు నమస్కరించి అచ్చటనే ఆసనము మీద కూర్చొనవలెను. గురుదేవులు కృపాపూర్ణ దృష్టితో శిష్యుని పరికించవలెను. దానికి తోడు శిష్యుని చైతన్యము నా శరీరమున ప్రవేశించినదని భావన చేయవలెను. తరువాత విద్వాంసుడైన ఆచార్యుడు దివ్య దృష్టిని శిష్యుని మీద ప్రసరింపచేసి తాను చెప్పబోవు రీతిని శిష్యుని శరీరమున శోధించవలెను. దానివలన శిష్యుడు దేవతల కృపకు చక్కని అర్హుడు కాగలడు. భగవంతుడకు నారాయణుడు చెప్తున్నాడు, మునీంద్ర, అంతేవాసి శరీరమునందు క్రమముగా 6 అధ్వములను చింతన చేయవలెను. పాదమునందు కళాధ్వమును, లింగమునందు తత్వాధ్వమును, నాభియందు భువనాధ్వమును, హృదయమునందు వర్ణాధ్వమును, లలాటమునందు పదాధ్వమును, మస్తకమునందు మంత్రాధ్వమును చింతన చేయవలెను. కూర్చతో శిష్యుని తాకుచు మంత్రములు చదువుచు ఈ మంత్రముల ద్వారా నేతితో కలిపిన తిలలను హవనము చేయవలెను. ప్రతి అధ్వమునకు 8 ఆహుతులను ఇవ్వవలెను. ఇట్లు చేసి శిష్యుని యొక్క ఈ 6 అధ్వములను ఇప్పుడు బ్రహ్మలో లీనమైనట్లుగా భావించవలెను. తరువాత బ్రహ్మయందు లీనమైన ఆ మార్గములను మరలా సృష్టి మార్గము నుండి ఉత్పన్నమగుచున్నట్లు గురువు భావించవలెను. తన శరీరమందున్న చైతన్య రూపమును శిష్యుని యందు ప్రవేశపెట్టుట గురువుకు మిక్కిలి అవసరము. దీని తరువాత పూర్ణాహుతి నొసగి హోమము కొరకు ఆవాహనము చేసి దేవతలను కలశము మీద స్థాపించవలెను. తదుపరి అగ్ని అంగములను ఉద్దేశించి వ్యాహృతులను ఉచ్చరించుచు ఆహుతులను ఇవ్వవలెను. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఆహుతిని ఇవ్వవలెను. ఇట్లు చేసి ఆత్మయందు అగ్నిని విసర్జించవలెను. దీని తరువాత గురువు ఓం వౌషట్ ఈ మంత్రమును పఠించి వస్త్రముతో శిష్యుని 2 కళ్ళు కప్పవలెను. అప్పుడు గురువు ఆ కుండము వద్ద నుండి లేచి కలశము వద్దకు వెళ్ళమని శిష్యుని ఆజ్ఞాపించవలెను. తరువాత శిష్యుని చేతితో ప్రముఖమైన దేవికి పుష్పాంజలిని సమర్పితము చేయించవలెను. ఇప్పుడు నేత్రముల ఆవరణమును తొలగించి శిష్యుని దర్భాసనమున కూర్చుండబెట్టవలెను. మిగతాది తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.